నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ శ్రీనివాస్ నగర్లో జీవధ్వజ స్థిర ప్రతిష్ఠ మహోత్సవం. హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. గుమ్మడి రుద్రాశ్రమాన్ని సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాజీ నాగేశ్వరరావు. వృద్ధులకు పండ్ల పంపిణీ. ఇతరులకు మనం చేసిన మంచి చెడు కర్మ రూపంలో తిరిగి వస్తుంటాయని, మాట చేతులను అదుపులో ఉంచుకోవడానికి ఆధ్యాత్మికతను మించిన మార్గం మరొకటి లేదన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండ శ్రీనివాస్ నగర్ లో శ్రీ పరివార దేవతా సహిత గంగా గౌరీ సమేత కాళేశ్వర స్వామి, కాలభైరవ, వినాయకుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, అభయాంజనేయ స్వామి వార్ల జీవధ్వజ స్థిర ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన జీవి ఆంజనేయులకు అర్చకులు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవి, ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని, భక్తులకు మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరిలో దేవుడి పట్ల భక్తి, చెడు పట్ల భయం ఉండడం చాలా అవసరమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన అభివృద్ధి యజ్ఞానికి అందరి దేవుళ్ళు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్నారు. జరుగుతున్న మంచిని అడ్డుకోవాలని చూస్తున్న దుష్ట శక్తుల అడ్రస్లు త్వరలోనే పూర్తిగా గల్లంతు కావటం ఖాయమని జీవి ఆంజనేయులు తెలిపారు.
వినుకొండ పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సురేష్ మహల్ రోడ్డులో నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలకు పరిశుభ్రమైన మరియు సౌకర్యవంతమైన టాయిలెట్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే వీటిని నిర్మించామని తెలిపారు. అంతేకాకుండా శివయ్య స్తూపం సెంటర్ మరియు మార్కాపురం రోడ్లోని ముల్లమూరు బస్టాండ్ వద్ద గల పబ్లిక్ టాయిలెట్స్ ను ఆధునీకరించి ప్రజలకు మరింత మెరుగైన సదుపాయం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వినుకొండ పట్టణంలోని ఏబిఎం కాంపౌండ్ 10వ వార్డు నందు ప్రజలకు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ హాజరై ప్రజలకు 3 డబ్బాల వాడకం చెత్తను వేరు చేయుటపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి ఇన్స్పెక్టర్ గారు. మనం ఎప్పటి నుంచో అనుకున్న ప్రోగ్రాం ఇది. చాలా సంవత్సరాల నుంచి మనం తడి చెత్త అంటున్నాం, పొడి చెత్త అంటున్నాం, మధ్యలో ఆ తర్వాత వచ్చి ప్రమాదకరమైన చెత్త అంటున్నాం. మరి ఈ చెత్తల నుంచి ఎరువు తయారు చేస్తున్నాం, ఇంధనాన్ని తయారు చేస్తున్నాం. అనేక రకమైన ప్రోగ్రామ్స్ ఈ తడి చెత్త నుంచి పొడి చెత్త నుంచి వస్తున్నాయి. మరి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మన కొత్తగా వచ్చిన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 3వ శనివారం మరి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ప్రోగ్రాంతో మరి ఈ నెలలో ఈ వారంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర SASA అనే ప్రోగ్రాంతో మనం ఈరోజు తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తల్ని సోర్స్ లెవెల్ ఎక్కడైతే మనకు చెత్త వస్తుందో, అంటే ఇంటి నుండి వచ్చే చెత్త ఎక్కడైతే ఉందో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నుండే ఆ చెత్తని వేరు చేసి మన తోపుడు బండి ఏదైతే ఉందో ఆ తోపుడు బండిలో ఉన్న 3 డస్ట్బిన్స్ ఏవైతే ఉన్నాయో మరి తడి చెత్తకి ఆకుపచ్చని, పొడి చెత్తకి నీలం రంగు డబ్బాని, అలాగే హానికరమైన చెత్తకి ఎరుపు రంగు డబ్బాని మనం ఉపయోగిస్తాం. ఇదే డబ్బాలతో వాళ్ళని విడిగా వేరు చేసి మన డబ్బాల్లో వేసే విధంగా మరి వాళ్ళని మనం తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా మనులందరికీ కూడా ఇది జగద్విదితమే. మీరందరూ ఇళ్లలో చూస్తూనే ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని వినుకొండ పట్టణ పరిధిలో దిగ్విజయంగా మనం ముందుకు తీసుకెళ్ళి ఈ చెత్త నుంచి మరి ఇంధనం కానీ మరి మనీ జనరేట్ అయ్యే విధంగా మన హెల్దీగా, వెల్దీగా అంటే ఆరోగ్యంగా మరి ఆర్థికంగా స్వావలంబన వచ్చే విధంగా మనం ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పి దాన్ని మనం అందరం ముందుకు తీసుకువెళ్ళాలని ఈ కార్యక్రమంలో ఉన్న మెప్మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు క్లస్టర్ వారీగా ఏరియాస్ అయితే డివైడ్ చేసి ఇచ్చారు కాబట్టి ఆ ఏరియాల్లో మీరు ప్రతిరోజు ఒక్క అరగంటకు తక్కువ కాకుండా మన శానిటరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, మన శానిటరీ మేస్త్రీలు, శానిటరీ సెక్రటరీలు, మన శానిటరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారితో పాటు మరి మీ క్లస్టర్లో ఉన్న ఇళ్లకు వెళ్ళి వారందరికీ ఆరోగ్య విద్యని, హెల్త్ ఎడ్యుకేషన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ప్రోగ్రాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా మరి సెగ్రిగేషను అనేది సెపరేట్ చేసి దీని నుంచి హెల్దీగా, వెల్దీగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా స్వావలంబన వచ్చేటట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి మెప్మా సిబ్బంది వారందరికీ, CMMకి, COలకి, తదితర ఆర్పీలందరికీ, శానిటరీ సెక్రటరీస్కి, మరి ఇచ్చేసిన ఏబిఎం కాంపౌండ్ పబ్లిక్ వారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వినుకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ను CA దేవర శ్రీనివాసరావు సారథ్యంలో సిబ్బంది స్టేషన్ ఆవరణను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.
వినుకొండపట్నంలోని వెలటూరు రోడ్డులో గల గుమ్మడి వృద్ధాశ్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాది నాగేశ్వరరావు సందర్శించారు. ఆశ్రయంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారికి ఉన్నంతలో అనాథ వృద్ధులకు ఆదుకోవాలని, మానవత్వాన్ని కలిగి ఉండాలని కోరారు. వృద్ధాశ్రమంలో చెట్లు ఆహ్లాదాన్ని కలిగించాయని, పరిసరాల శుభ్రత ఆనందాన్ని కలిగించాయని, నా సహోద్యోగి గుమ్మడి వెంకటేశ్వర్లు సేవాభావాన్ని కలిగి ఉండటం డిపో మేనేజర్ గా నాకు గర్వకారణమని అన్నారు. హుండీలో కొంత నగదు వేసి దాతృత్వాన్ని ప్రదర్శించారు. వృద్ధాశ్రమానికి వచ్చి తన సేవలను మెచ్చుకున్న డిపో మేనేజర్ జవ్వాది నాగేశ్వరరావుకు గుమ్మడి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండలో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.